హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. మన లేబర్ రూమ్ సిరీస్ వీడియోస్లో ఈరోజు ఒక సూపర్ రొటీన్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. అదే ఎపిసియాటమీ. ఎపిసియాటమీ అంటే ఒక సర్జికల్ ఇన్సిషన్ వల్వల్ అవుట్లెట్ దగ్గర కానీ ఆర్ పెరీనియం దగ్గర కానీ బేబీ యొక్క డెలివరీని ఫెసిలిటేట్ చేసేదానికి అట్ ద టైమ్ ఆఫ్ క్రౌనింగ్ అంటే బాగా పెయిన్స్లో బేబీ హెడ్ పెరీనియల్ అవుట్లెట్ దగ్గర కనపడుతున్నప్పుడు ఒక సర్జికల్ ఇన్సిషన్ని ఇస్తూ ఉంటాం. అది యూజువల్గా 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఒక 10 to 15 ml లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ సర్జికల్ కట్ని మనం ఇస్తూ ఉంటాం. సో దీని గురించి చాలా అపోహలు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ సర్జికల్ ప్రొసీజర్ అందరికీ చెయ్యాలా? ప్రతి డెలివరీలోనూ ఇది పడుతుందా? ఎన్ని కుట్లు పడతాయి? దీనికి ఏ మెటీరియల్ వేస్తారు? అంటే మళ్ళీ కుట్లు తీయించుకోవాలా లేదా అదంతటా అవే కరిగిపోతాయా? దీని లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏంటి? తర్వాత సెక్షువల్ లైఫ్లో పెయిన్ఫుల్గా ఉంటుందా? ఇది ఎన్ని రోజుల తర్వాత మాన్తాయి? ఒకవేళ ఇది ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని ఎలా కనుక్కోవాలి అనే మల్టిపుల్ డౌట్స్ని అడుగుతుంటారు. వీటన్నింటినీ తెలుసుకుందాం మనము ఈరోజు వీడియోలో. సో ఇది ఎవరికి ఇస్తారు? ఎపిసియాటమీ అనేది యూజువల్గా ఫస్ట్ టైం మామ్స్ ఆర్ ప్రైమీస్లో కంపల్సరీ 6 to 70% ఆఫ్ ద కేసెస్లో మనము ఎపిసియాటమీ అనేది ఇస్తూ ఉంటాం. ఇది బాగా క్రౌనింగ్ వచ్చినప్పుడు, అంటే పెల్విక్ అవుట్లెట్ దగ్గర మనకు బాగా ఫీటల్ హెడ్ కనిపిస్తూ ఉంటుంది, ఫీటల్ హెడ్ మీద హెయిర్ కనిపిస్తూ ఉంటుంది, పెల్విక్ మస్కులేచర్ బాగా థిన్గా అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మాత్రమే మనము అనస్థీషియా ఇచ్చిన తర్వాత కంట్రోల్డ్ సర్జికల్ ఇన్సిషన్ని ఇస్తూ ఉంటాం. ఇది ఎలా చేస్తారు అంటే ఇందులో ఒక 3 లేయర్స్ని మనము కట్ చేస్తాము. ఫస్ట్ స్కిన్, మిడిల్ లేయర్ వచ్చేసి మస్కులర్ లేయర్ అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి వెజైనల్ మ్యూకస్. ఇది మిడ్ లైన్గా చేయొచ్చు లేదా మీడియో లాటరల్గా కూడా చేయొచ్చు. మిడ్ లైన్గా అంటే టువర్డ్స్ ద రెక్టమ్ సైడ్ మనము కట్ని ఇస్తాము. మీడియో లాటరల్ అంటే స్లైట్లీ 45 degrees యాంగిల్లో మనము ఈ సర్జికల్ ఇన్సిషన్ అనేది ఇస్తాము. కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ ఇన్సిషన్ ఇవ్వకపోతే బేబీ డెలివరీ కాదా? డెఫినెట్లీ ప్రైమీస్లో ఆర్ ఫస్ట్ టైం మామ్స్లో అయితే ప్రెషర్ అనేది ఫీటల్ హెడ్ మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి డెలివరీని ఈజీగా ఫెసిలిటేట్ చేసేదానికి మనం ఇస్తూ ఉంటాం. అదే మల్టీస్ అంటే 2 డెలివరీస్ అయిన తర్వాత 3rd or 4th డెలివరీస్ అయ్యే వాళ్ళలో యూజువల్గా ఈ ప్రొసీజర్ అయితే అవసరం పడదు. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ఒత్తిడి పడకుండా ఉండేదానికి మనం ఇస్తూ ఉంటాం. అలాగే ఏదన్నా మనం ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ ప్లాన్ చేసామనుకోండి, అప్పుడు కూడా ఈ ప్రొసీజర్ని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రొసీజర్లో వేసే కుట్లు అబ్జర్వబుల్గా ఉంటాయి. అది ఒక 4 to 6 వీక్స్లో అవే డిజాల్వ్ అయిపోతుంటాయి. మరి ఈ ఎపిసియాటమీ కేర్ వూండ్ని ఎలా కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఆ రీజన్ని నీట్గా పెట్టుకోవాలి, హైజీనిక్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత చక్కగా మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి అక్కడ డ్రైగా ప్యాడ్ చేసుకున్న తర్వాత మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ని మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్యాడ్స్ చేంజ్ చేసుకునే విషయానికి వస్తే యూ హ్యావ్ టు చేంజ్ ద ప్యాడ్స్ ఎవ్రీ 3 to 4 hours ఇర్రిలవెంట్ ఆఫ్ ద బ్లీడింగ్. అట్ ద సేమ్ టైం మీకు కాన్స్టిపరేషన్ అనేది లేకుండా చూసుకోవాలి. చక్కగా ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు మోషన్ గట్టిగా ముక్కకుండా ఉండాలి, కుట్ల మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడకూడదు. అలాగే హైడ్రేషన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇక కింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు హార్డ్ సర్ఫేసెస్ మీద కాకుండా ఒక సాఫ్ట్ కుషన్ని కింద పెట్టుకోవడం ద్వారా, అలాగే ఫీడింగ్ ఇవ్వాల్సిన టైంలో కూడా కుట్ల మీద ఒత్తిడి రాకుండా సైడ్ పడుకొని ఇవ్వడం ద్వారా కానీ, లేదా మీరు ఒక బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని కాళ్ళని స్ట్రెచ్ చేసుకొని కుషన్ని మీ ల్యాప్ మీద పెట్టుకొని బేబీకి మిల్క్ ఇవ్వడం ద్వారా ఈ పొజిషన్లో మీకు కుట్ల మీద స్ట్రెచ్చింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. దగ్గు వచ్చినా లేదా తుమ్ములు వస్తూ ఉన్నా లేదా మీరు గట్టిగా నవ్వాల్సి వచ్చినప్పుడు కూడా కింద కుట్ల దగ్గర పెయిన్ వస్తుంది కాబట్టి బికాజ్ ఆఫ్ స్ట్రెచ్ వల్ల గ్లూటియల్ మజిల్స్ని మనం ఇలా గట్టిగా పట్టి పెట్టుకొని ఈ యాక్ట్స్ చేయటం ద్వారా మీకు స్ట్రెచ్ వల్ల వచ్చేటువంటి పెయిన్ తగ్గుతుంది. అండ్ సపోజ్ ఈ కుట్ల దగ్గర మీకు బాగా పెయిన్ ఉంది, కొంచెం హీలింగ్ అనేది డిలే అవుతుంది, స్వెల్లింగ్ ఉంది అని అనిపించినప్పుడు మీరు సిజ్ బాత్ అనేది కూడా చేసుకోవచ్చు.
ఈ ప్రొసీజర్లో మీరు ఒక టబ్బులో కొంచెం వాటర్, గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో 1 క్యాప్ ఆఫ్ బిటాడిన్ లోషన్, సో అది మీరు డాక్టర్స్ చేత ప్రిస్క్రైబ్ చేయించుకొని ఆ లోషన్ని వాటర్లో వేసుకొని మీ కుట్లు అందులో మునిగేటట్లుగా కొంచెం సేపు కూర్చోవాలి. అది ఒక 15 to 20 మినిట్స్. ఇలా రోజు 2 to 3 టైమ్స్ చేయటం వల్ల మీకు అక్కడ స్వెల్లింగ్ కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మీరు హాట్ ఎయిర్ బ్లోవర్స్ని కూడా వాడొచ్చు. అది మనం హెయిర్కి బ్లోవర్ పెట్టుకుంటుంటాం కదా, యూ క్యాన్ యూజ్ ద సేమ్ వన్. ఆర్ ఐస్ ప్యాక్స్ని కూడా మీరు వాడి ఆ స్వెల్లింగ్ని తగ్గించుకోవచ్చు. ఇక ఈ ఎపిసియాటమీ వల్ల మీకు ఏమన్నా లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయా అంటే, యూజువల్గా ప్రొసీజర్ చేసేటప్పుడు సరౌండింగ్ టిష్యూస్కి ఇన్సిషన్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఈ యాంటీరియర్గా బ్లాడర్కి వెళ్ళినప్పుడు ఇన్కాంటినెన్సెస్ అనేది జరగవచ్చు, అంటే పాస్ తెలియకుండా పడిపోవచ్చు. ఒక్కొక్కవేళ ఇన్సిషన్ బ్యాక్ సైడ్ వెళ్ళింది అనుకోండి, పోస్టీరియర్గా రెక్టల్ ఆర్ ఏనల్ స్పింక్టర్ అనేది లూజ్ అవ్వడం వల్ల ఎప్పుడు మోషన్ పాస్ చేస్తున్నారనేది తెలియకుండా జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి నర్వ్ డ్యామేజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ పీరియడ్లో కలవాల్సి వచ్చినప్పుడు ఆర్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద డెలివరీ అనేది యూజువల్గా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది ఉంటుంది. లేదా మీ సెక్షువల్ పార్ట్నర్కి డిజైర్ లేకపోవడము, అరౌజల్ రాకపోవడము, లేదా ఆర్గాజం అనేది లేకపోవడము జరుగుతూ ఉంటుంది. అది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్కి దారితీస్తుంది. ఇక ఎపిసియాటమీ వూండ్ మానలేదు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, 4 to 6 వీక్స్ టైం అయినా కూడా మీకు పెయిన్ వస్తుంది, రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, లేదా ఇచ్చింగ్ ఉంది, ఫీవర్ వస్తూ ఉంది అన్నప్పుడు, లేదా ఒక ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ అనేది లేదా పస్ అనేది వస్తున్నప్పుడు మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ ఆర్ హయ్యర్ యాంటీబయాటిక్స్ మీరు ప్రిస్క్రైబ్ చేయించుకోవాల్సి వస్తుంటుంది. సో ఈ ఎపిసియాటమీ గురించి మీరు ట్రూత్స్ని తెలుసుకోవడం వల్ల, మిత్స్ని బర్స్ట్ చేసుకోవడం వల్ల, మీ డాక్టర్ ద్వారా కానీ లేదా రిలయబుల్ ఆర్ క్రెడిబుల్ ఆన్లైన్ సోర్సెస్ ద్వారా కానీ మనము నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం వల్ల ద రిజల్ట్ విల్ బి ప్రైజ్లెస్.